ఇక చేతనగాని సన్నాసులు అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క ప్రజానీయకానికి తెలుసు. ఓటేసిన ప్రతి మహాశయులకు కూడా తెలుసు చేత కానోడు ఎవడు. ఈరోజు బీసీ రిజర్వేషన్ల పేరుతోటి అధికార మదమెక్కి ఢిల్లీలో గర్జన పెట్టి ఆ యొక్క పనికిరాని వ్యవహారాన్ని తీసుకువచ్చింది ఎవరో కూడా తెలుసు మీకు. అయితే 42 రిజర్వేషన్ మేము చేస్తాం, చేసే మొగోళ్ళమే మేము. ఇక మా అంతా గొప్పోడెవడు లేడు భారతదేశంలో. 42 రిజర్వేషన్ కేంద్రం యొక్క మెడలు వంచి మేము 42 రిజర్వేషన్ని అమలు చేస్తాం. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కుట్ర చేస్తుంది అనుకొని వీళ్ళ మొహాలకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే కార్యకర్తల దాకా ఎవరైనా చదువుకున్నారో లేదో నాకు తెలిసి వీళ్ళకు చదువు నేర్పిన గురువుని అనాలి, వీళ్ళని కాదు మొదలు. లేకుంటే గురువుకే చెడు పేరు తీసుకొచ్చే దుర్మార్గులు తయారయ్యారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో. ఎంత ఘోరానికి పాల్పడ్డారంటే 42 రిజర్వేషన్ అన్నారు. మరి ఇప్పుడు వీళ్ళ అధికారం మదం ఎట్లా ఉందో ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఈయన ప్రెస్ మీట్ ఎందుకు పెడతారో అర్థం కాదు. ఈయనకు ఒకటి వస్తే ఒకటి రాదు. చదువు సంధ్య లేనోడు అనిపిస్తుంది నాకు లెక్క చెప్పాలంటే. ఈరోజు నాయకుడు అనేటోడు నువ్వు టీపీసీసీ పదవి అధ్యక్షుడివే కావచ్చు, లేకుంటే రాబోయే ముఖ్యమంత్రే కావచ్చు, లేకుంటే ఒక వార్డు మెంబరే కావచ్చు. నీకు తెలియకుంటే చదువుకొని తెలుసుకోవాలి, లేకుంటే నీకు చదువు రాకుంటే పక్కనుండి సలహాదారునైనా నియమించుకోవాలి. అంతేగాని ప్రజల్ని మోసం చేస్తా అంటే ఎవడుకుంటాడు? ప్రజలు చెప్పులు తీసుకొని మెడలేసి ఊరేగింపుతారు. ఇట్లాంటి డ్రామాలు చేస్తే ప్రజలని మోసం చేస్తే అధికారులు కానీ నాయకులు కానీ ఓటేసిన ఎమ్మెల్యేలు కానీ తప్పు చేస్తే ప్రజలు మెడల చెప్పులేసి తిప్పే అధికారం కూడా ప్రజలకు ఆ హక్కు ఉంటుంది. ఓటేసిన ఆ యొక్క మహాశయులకు ఆ హక్కు ఉంటుంది. అయితే మహేష్ కుమార్ గౌడ్ గారు ఏమంటాడంటే బీసీ రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకుంటుందట. సిగ్గుశరం ఉండాలి. మదమెక్కి మాట్లాడే మాటలు, ఈ యొక్క పనికిరాని మాటలు, ఈ బజారు మాటలు, ఈ ప్రజల ముందు బద్నామయ్యే మాటలు మాట్లాడితే ఎవడు కూడా మిమ్మల్ని ఇంట్లో కూడా రానియను. కాండ్రించి ఉమ్మేస్తారు, మీ మీద కాండ్రించి ఉమ్మేస్తాడు. మీరు కనుక ఇంకో తూరి ఊర్లలోకి వస్తే ఆడికి ప్రజలు ఎక్కడ పడితే ఎక్కడ ఎందుకు గెలిపించామరా వీళ్ళని అనుకుంటూ రగిలిపోతూ ఉన్నారు. ఇక ఊర్లలోకి వస్తే మీకు మించిన సన్మానాలు ఎక్కడ దొరకవు. ఇక ప్రపంచంలో వాళ్ళు దొరికిన సన్మానం మీకే దొరుకుతుంది. వీళ్ళకు చేతనే కావడం లేదు. చేతగానోళ్ళు, పనికిరానోళ్ళు 42% రిజర్వేషన్లకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది. మరి కట్టుబడి ఉంటే మీ కాంగ్రెస్ పార్టీ అధినేత అయిన రాహుల్ గాంధీ ఎందుకు రాలే? మల్లికార్జున్ ఖార్గే ఎందుకు రాలే? ప్రియాంక గాంధీకి ఎందుకు రాలే? సోనియా గాంధీ ఎందుకు రాలే? వీళ్ళందరూ రాకుండా మీరు ఏం చేశారు? కాంగ్రెస్ పార్టీలో ఏం చిత్తశుద్ధి ఉంది? మీకు ఏం చిత్తశుద్ధి ఉంది? ఈరోజు తమిళనాడులో రిజర్వేషన్ పరంగా చూసుకోవచ్చు. వాళ్ళు ఏ విధంగా 69% రిజర్వేషన్ తీసుకొచ్చారు, ఏ పరంగా కదిలారు. అది మొగోల్తనం అంటే అది మొగోళ్ళ లెక్క సాధించుకునే లక్ష్యాలంటే వాళ్ళవి. మరి మీకేమైంది? మరి ఈ మోసాలు ఎందుకు? అయితే అయితే చెప్పాలి, కాదంటే కాదని చెప్పాలి. కాలయాపన, అధికార దుర్వినియోగం ఈరోజు ఎంత, దానివల్ల ఎంత నష్టం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అక్కడ తెలుసుకోవాలి. మీరు ఈరోజు ఇంత అధికార దుర్వినియోగం చేసి 5,000 కోట్ల రూపాయలు పందులు తిన్నారు పోయి ఢిల్లీలో పోయి ఒక్కొక్కడు. మేము 42 రిజర్వేషన్ అమలు చేస్తున్నాం, మేము బీసీల మనోభావాలకు, బీసీ ఆత్మగౌరవాలకు ప్రాణం ఇచ్చే రకం మేము అనుకుంటూ నానా రకాలుగా డ్రామాలు చేసి ప్రజలని ఇబ్బంది పాలు చేసి ప్రజలని ఆగం చేసిన ప్రభుత్వం ఎవరిదైనా ఉందా అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డిది మాత్రమే. సిగ్గుశరం ఉండాలి, కొంచెమైనా సిగ్గుండాలి బీసీ రిజర్వేషన్ మాట్లాడే ముందు. ఇటువంటి పనికిరాని మనుషుల్ని జిందగీలో మనం ఎక్కడ కూడా చూసి ఉండం కూడా. ఇంకో మాట అంటాడు, ఢిల్లీలో ధర్నా చేసిన బీజేపీకి కనివిప్పు కలగలేదు. మీరు ఢిల్లీలో పిల్లగాల పరాశకం చేసిరు, ధర్నాలు చేయలే. మీరు ఆడబోయి మరి దేశం మొత్తం చూసేటట్టుగా హిందీలో మాట్లాడాలా, లేకుంటే ఇంగ్లీష్లో మాట్లాడాలా? ఢిల్లీలో పోయి నువ్వు తెలుగులో మాట్లాడాల్సిన అవసరమే వచ్చింది? ఢిల్లీలో తెలుగోడు ఉన్నాడా? ఎవడున్నాడు ఢిల్లీలో? ఢిల్లీ మొత్తం హిందీతోటి ఇంగ్లీష్ తోటి నిండి ఉంది. అట్లాంటప్పుడు నువ్వు నరేంద్ర మోడీకి ఒప్పడాలంటే మరి నరేంద్ర మోడీకి తెలుగు రాదాయే? డ్రామాలు ఇవన్నీ, పనికిరాని డ్రామాలు. బీసీ రిజర్వేషన్ల విషయంలో మాకు చిత్తశుద్ధి ఉంది. హైకోర్టు ఆదేశాల మేరకే పంచాయతీ ఎన్నికలు, గ్రామాల్లో సర్పంచులు లేక పాలన కుంటుబడింది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అసలు ఈయనకి ఎవరే మైక్ ఇచ్చింది నాకు అర్థం కావట్లేదు. ఎంత పనికిరాని ఉన్నారో తెలుసా కాంగ్రెస్ పార్టీలో? మొత్తం చెత్త మొత్తం కాంగ్రెస్ పార్టీలోనే ఉంది, ఎక్కడో కాదు. మొత్తం లేని చెత్త, ఉన్న చెత్త అంతా కాంగ్రెస్ పార్టీలోనే ఉంది. ఈ మహేష్ కుమార్ గౌడ్ గారికి ఏం తెలుసబ్బా? బీసీలు అంటాడు, ఆయన కూడా ఒక బీసీ బిడ్డనే కదా. మరి సిగ్గుశరం ఉండకల్లా కొంచెమైనా. మరి నా బీసీ వాళ్ళకు రాజ్యాధికారం రావాలి, మా బీసీ వాళ్లకు ఉద్యోగాలు రావాలి, రిజర్వేషన్ పరంగా ఉద్యోగాలు కల్పించాలి, బీసీల పరంగా అన్నీ కావాలని కొట్లాడే దమ్ము లేదు. డ్రామాలు, ఎక్కడైనా డబ్బులు వస్తే చాలు తలా పందికొక్క లెక్క దోసుకొని తిందామనుకుంటూ ఎదురు చూస్తూ ఉన్నారు తప్ప ఎక్కడ కూడా బీసీల కోసం ఇది చేస్తారు. మరి మొన్నటిదాకా 42 రిజర్వేషన్ అన్నారు,
ఆ తర్వాత పార్టీ తరపున 42 రిజర్వేషన్ అన్నారు. పార్టీ లేదు, ఉట్టి లేదు, అంత డ్రామా వీళ్ళది. వీళ్ళ మొహాన రాబోయే రోజుల్లో అసలు కథ వీళ్ళకు అసలు తెలంగాణలో ఉండకుండా చేస్తారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. మీరు చూస్తూనే ఉండండి. పథకాలు లేవు, వీళ్ళు మాటలు లేవు, ఎవడు అడిగిండు వీళ్ళని లేనిపోని చేయమని. అన్నీ కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తున్నారు తప్ప వీళ్ళతోటి అయ్యేదేంది, వీళ్ళతోటి లాభాలైంది.